హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ టాలెంట్ తెలుగు. ఇది ఫిష్ అక్వేరియం అండి. ఇది షాప్లో కౌంటర్ మీదకి పెట్టడానికి తీసుకున్నాను. ఇది 1 feet సైజ్ అండి. ఇది నేను విడిగా తయారు చేయించుకున్నాను. దీనిపైన క్యాప్ కూడా ఫైబర్ షీట్తో చేశారండి. ఇదిగోండి చూడండి, దీని వెడల్పు వచ్చి 1 feet అండి. హైట్ వచ్చేసి సుమారుగా ఒక 7-8 inches ఉంటుంది. ఇదిగోండి, ఈ క్యాప్లో ఇప్పుడు లైటింగ్ అనేది నేను సెట్ చేస్తానండి. లైటింగ్ కోసం నేను LED స్ట్రిప్పులు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇది ప్యూర్ వైట్ కలర్ LED స్ట్రిప్స్. ఇవి 3 బల్బులు కలిపి ఒక స్ట్రిప్ అండి. ఇలాంటివి మొత్తం 7 స్ట్రిప్స్ నేను తీసుకున్నాను. ఈ 7 స్ట్రిప్స్ దానిలో మనం స్టిక్ చేసుకుంటే 7 ఎందుకంటే దానిలో స్పేస్ని బట్టి మనకి ఎన్ని సరిపోతాయని చెక్ చేసుకుని దాన్ని బట్టి నేను కౌంట్ చేసుకుంటే 7 సరిపోతాయని నాకు అర్థమైంది. ఇప్పుడు వాటితో నేను ఆ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్లో నేను వీటిని స్టిక్ చేస్తాను. ఈ స్టిక్ చేసుకుంటే మనకి ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఎక్కువ లైటింగ్ వచ్చినప్పుడు అందులో ఉన్న ఫిషెస్ కానీ స్టోన్స్ కానీ ఏమన్నా మనం మొక్కలు పెట్టుకున్నా అవి మంచి గ్లోగా కనపడతాయండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ డైరెక్షన్లో నేను స్టిక్ చేసుకుంటాను. ఇవి 1 by 1 ఒకటి దాని తర్వాత ఒకటి నేను ఇందులో స్టిక్ చేసుకుని అది ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ వాటర్ ట్యాంక్ అనేది నేను తీసుకొచ్చిన తర్వాత దీన్ని కడగలేదు, క్లీన్ చేసి వీటిని ఈ ఫిలిం అనేది నేను బ్యాక్గ్రౌండ్లో స్టిక్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్లో స్టిక్ చేస్తే ఏమైందంటే ఆ ఫిలిం మీద ఉన్న ఆ డిజైన్ మొత్తం మనకి న్యాచురల్గా అందులో ఒక మొక్కలు ఉన్నట్టు మనకి కనపడుతుంది. దానికోసం నేను ఇది స్టిక్ చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీన్ని వాష్ చేసుకున్నాను. అలాగే ఇదిగోండి, ఈ LED స్ట్రిప్స్కి నేను ఛార్జింగ్ అడాప్టర్ కనెక్షన్ కూడా నేను ఇచ్చేసాను. ఇదిగోండి, ఈ అడాప్టర్ 12 volts అడాప్టర్ అండి. దీని నుంచి మనం దానికి సప్లై ఇచ్చినప్పుడు అవి ఇదిగోండి వెలుగుతున్నాయి. చూడండి ఎంత బ్రైట్గా వెలుగుతున్నాయో. ఇప్పుడు ఇది మనం అందులో ఆ అక్వేరియం మీద పెట్టినప్పుడు చూడండి ఎంత గ్లోగా కనపడుతుందో. చూడండి లోపల సీనరీ నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా స్టిక్ చేశాను, ఆ సీనరీలో నుంచి అందులో ఉన్న మొక్కలు డిజైన్ అంతా న్యాచురల్గా ఎలా కనపడుతుందో చూసారా? అదిగోండి చూడండి, అందులో మొక్కలు పెట్టినట్టే ఉంది. అలాగే ఇప్పుడు కలర్ స్టోన్స్ అనేవి ఉంటాయండి. అవి కలర్స్గా ఉండి మనకి అడుగున ఒక డెకరేషన్ లాగా కలర్ స్టోన్స్ అనేవి దొరుకుతాయి. వాటిని నేను ఇప్పుడు ఇందులో వేస్తాను. ఇందులో వేసి వాటితో కూడా మనం ఫిషెస్ అందులో వేసుకున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ సీనరీ కానీ అందులో ఉన్న కలర్ స్టోన్స్ కానీ అవి ఆ లోపల ఫిషెస్ తిరుగుతూ ఉంటే ఒక న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. ఆ స్టోన్స్ వల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే ఇప్పుడు చేపలు ఫుడ్ తీసుకుని వేస్ట్ ఏదైతే వదిలేస్తాయో ఆ వేస్ట్ కూడా ఆ వాటర్లో మిక్స్ అయిపోకుండా ఆ స్టోన్స్లోకి వెళ్ళిపోతుంది. వాటరు పాడైపోకుండా ఉంటుంది. అలాగే 10 daysకి ఒక్కసారి మనం ట్యాంక్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్టోన్స్ వేసేసాను, అలాగే వాటర్ కూడా పోసాను. చూడండి ఎంత బాగుందో చూసారా? కలర్స్గా ఎంత నీట్గా కనపడుతుందో. ఆ లైటింగ్కి ఈ ఉన్న స్టోన్స్కి చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి లైటింగ్ కూడా ఎంత బ్రైట్గా వస్తుందో చూసారా? ఇప్పుడు ఇందులో మనం ఫిషెస్ వేసుకున్నాం. ఇందులో 10 fishes దాకా వేసుకోవచ్చు. నేనైతే 7 fishes తీసుకున్నాను. 7 fishes ఎందుకంటే రాజుగారి కథలో 7 చేపలు ఉన్నాయి కదా, అది గుర్తొచ్చి నేను 7 చేపలే తీసుకొచ్చాను. అదిగోండి 7 కలర్స్గా ఉన్నాయి. వాటిని ఇప్పుడు నేను ఆ ట్యాంక్లో అనేది వేస్తాను. చూడండి ఫ్రెండ్స్,
ఇవ్వండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా. ఇందులో అయితే మనకి కప్పులో చిన్న చిన్నగా కనపడతాయి. మనం ఆ ట్యాంక్లో వేసినప్పుడు ఏంటంటే అవి పెద్దగా కనపడతాయి బయటికి. చూద్దాం, ఇప్పుడు నేను ట్యాంక్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, అదిగోండి చూడండి, ఇప్పుడు నేను అందులో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వాటిని చేతులతో పట్టుకోకూడదు. ఆ విధంగా వాటరే డైరెక్ట్గా వంపేసుకోవాలి. అందులో చేతులతో పట్టుకుంటే ఏంటంటే అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి, అందులోకి వెళ్ళిన తర్వాత చూసారా ఎంత పెద్దగా కనపడుతున్నాయో. కప్పులో ఉన్నప్పుడేమో చిన్నగా ఉన్నాయి, మనం అందులో వేసుకున్నప్పుడు పెద్దగా ఉన్నాయి. ఇందులో పాకుడు పట్టినప్పుడు, నాచు పట్టినప్పుడు వాటిని తినేయడానికి ఒక మ్యాగ్నెటిక్ ఫిష్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా మనం వేసుకుంటే ఏంటంటే ఆ పాకుడిని తినేస్తూ ఉంటుంది. ఇలాంటిది మనము ఇంట్లో పెట్టుకుంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే మన ఇంట్లో షోకేజ్ ఏదైతే ఉందో ఆ షోకేజ్లో మనం అయితే ఇలా పెట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ అనేది వస్తుంది. చూసారా ఎంత బాగుందో చూసారా. చూడండి అలాగే వెళ్తున్నాయో. ఇప్పుడు ఇందులో వేసిన ఈ ఫిషెస్కి ఆక్సిజన్ అనేది మనం సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చిన్న టబ్బే కాబట్టి అందులో ఉన్న ఆక్సిజన్ సరిపోద్ది అన్నారు. అలాగే మనం ఏదైనా ఒక మొక్క అనేది మనం అందులో పెట్టుకుంటే, మనీ ప్లాంట్ లాంటి మొక్క అందులో పెట్టుకుంటే ఏంటంటే దాని వేర్ల నుండి ఆక్సిజన్ చేపలకు అందిద్ది. నేనైతే మనీ ప్లాంట్ మొక్క పెడదాం అనుకుంటున్నాను. అలాగే వాటికి మనము ఫుడ్ అనేది టైం టు టైం ఇవ్వాలి. ఎక్వేరియం ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఫిషెస్ చాలా హెల్తీగా ఉంటాయి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.